హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నరేందర్ రెడ్డి. ఇప్పుడెప్పుడు అనేది చూస్తున్న హోమ్ బాస్ షో నేడు ప్రారంభం కాబోతుంది. అండ్ మొట్టమొదటగా మన షోలోనే మొట్టమొదటగా వచ్చిన టాస్క్ ఏమిటంటే హరితహారం. ఆ హరితహారాన్ని మన కంటెస్టెంట్స్ ఏ విధంగా చేశారో, ఎంత కామెడీని పండించారో చూస్తే మీరే షాక్ అవుతారు. ఒకసారి మన కంటెస్టెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హరితహారాన్ని ఏ విధంగా చేపట్టారో ఒకసారి చూసిద్దాం రండి. అండ్ ఇంకో విషయం, ప్లీజ్ వాచ్, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోమ్ బాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. చూద్దాం రండి. విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు నాకు హోమ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే హరితహారం. సో టాస్క్లో భాగంగా ఈరోజు నేను ఒక మంచి మొక్కను తెచ్చి నాటి ఈ ప్రపంచాన్ని మొత్తం పచ్చదనంగా ఇది ఎరుపు పచ్చదనంగా మార్చేయబోతున్నాను. బాబు మొక్కను పచ్చదనం ఇక్కడ పచ్చదనమే కనబడలేదు. మొక్కను తీసుకెళ్తే నాకెత్తున్నాను. ప్రపంచం మొత్తం కూడా పచ్చదనంగా చేసేస్తున్నాను. మొక్కే కనబడలేరా? కనబడింది బాదం మొక్క. ఇదనుకో వేరం ఎదిగద్ది, బాగా ఎక్కువ ఆగలేస్తుంది, పచ్చగా కనబడుతుంది. ఓకే ఓకే, నేను తీసుకెళ్ళి నాట. ఓకే, బాదం మొక్క దొరికింది. మొక్క అయితే బాగుంది కానీ బాదం మొక్క కానీ అది నాటుతుందా? కాయలు పువ్వులు ఏమైనా కాస్తుందా? ఇది పనికిరాదు. మరి మొక్కను చూసుకుందాం. అక్కడ ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళిపోతాం. కర్రంత కుక్క ఉండదు, కుక్కంత కర్ర ఉండదు అన్నట్టు వచ్చింది. మొక్క దొరికిందిరా దేవుడా అంతే. గుణపం లేదు, పారనేది ఎలా తీయాలి? గుణపం పార ఉంటే అందరూ తీస్తారు. అదేది లేకుండా తీసినాడు మగాడు. అది ఎలా అనుకుంటారా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ముందుగా మొక్కని మొదలు పట్టుకొని రైట్ ముందుకి వెనక్కి చేసి అప్పుడు ఇలా లాగాలి. అయ్యి బాబోయ్, లాగితే బాగుంది కానీ అసలే తెగిపోయింది. అయినా పర్లేదులే, ఇది బాదం చెట్టు కదా, నాటేస్తుంది. చెట్టు నుండి నురా పాలుగారి మనసే నాదిరా, పాలుగారి మనసే నాదిరా. ఈ మొక్క నాటి ఏం చేయాలి? ఇది నాటాక బాగా ఎక్కువ ఆకులు కాసి ఇంకా బాదం పిక్కలు కాసి బాదం పాలు ఇచ్చి వైజాగ్లో బాదం గిరి సాయి అంత ఫేమస్, నేను కూడా అంత ఫేమస్ అయ్యేటట్టు చూడలే అమ్మా. వేరు నాటు వేరు మరి. అయ్యి బాబాయ్ ఇది నేను చూడలే. ఇదేంటి ఇదేంటి నాతంగానే పిక్కలు వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఇదేనేమో కలికాలం అన్నారు. ఓహో, కాకులు ఇసిరాయ్యా. నీకు కంగారు ఎక్కువ, అసలు తక్కువ. అమ్మా, వాటర్ వేసి నీరేసి నిన్ను పెంచుతున్నాను. బాదం మొక్క నువ్వు పెద్దయ్యే నన్ను బాగా చూడమ్మా. బాదం మొక్క ఓకేనమ్మా. హలో ఫ్రెండ్స్, హాయ్, ఐఎమ్ మహేందర్ ఫ్రమ్ హైదరాబాద్. హోమ్ బాస్ ద్వారా నేను ఈరోజు ఆచారం చేయబోతున్నా. టాస్క్ ఇచ్చారు మనకు. లెట్స్ గో. నాటబోయే చెట్టు ఇక్కడ చూడండి. ఈ చెట్టు పెరిగి పెద్దయి నీడనిస్తూ నేను ఎప్పుడైనా ఒక బీరు తెచ్చుకొని స్టఫ్ తెచ్చుకొని కూర్చుంటే గాలికైనా వర్షానికైనా చలికైనా నీడనివ్వాలని కోరుకుంటున్నా. మంచిగా పెరిగి పెద్దయి నా స్టఫ్ తడిసిపోకుండా చూసుకోవాలని చెప్పేసి చెట్టుకు ప్రార్థిస్తున్నా. చెట్టు నాటగలవా నారి, కొమ్మ నాటగలవా, చెట్టు నాటి చెట్టు కింద కూర్చొని బీరు తాగగలవా, బీరు తాగి స్టఫ్ బుక్కగలవా. చెట్టు పెరిగి పెద్దయి నాకు ఎప్పుడైనా మనశ్శాంతి కానీ ఒక బీరు తీసుకొని వస్తే నీడనివ్వాలని కోరుకుంటున్నా. నా స్టఫ్ తడిసిపోకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. పెరిగి పెద్ద కావాలని చెప్పి మంచిగా నాటుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టు పెరగాలని అందరూ కోరుకోండి.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హర్షిత్. మనం ఆల్రెడీ ఒక హోమ్ బాస్ అని రియాలిటీ షో చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైము, షూటింగ్స్కి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది, ఇంట్లో ఉండి ఏదో ఒక టాస్క్ అన్నమాట. అయితే ఇప్పుడు మనకి హోమ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. బయటకు వెళ్ళి మొక్కను తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చే విధానంలో కొంచెం ఫన్నీగా ఉండాలనేసి చెప్పారు. మరి ఇప్పుడు కరోనా టైంలో బయటకి వెళ్ళాలి అన్నా కొంచెం ఇబ్బంది. ఎందుకంటే పోలీసులు ఉంటారు, కొంచెం పర్మిషన్స్ అని అవన్నీ ఇవన్నీ కొంచెం చాలా రిస్క్ అన్నమాట. కానీ హోమ్ బాస్ ఇచ్చిన టాస్క్ కొంచెం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళి ఫన్నీగా మనం చేయడం అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఈ ఇచ్చిన టాస్క్ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, మీరు కూడా బయటకు వెళ్తున్నారు కదా, బయటకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అనేది వేసుకొని వెళ్ళాలి. ఓకేనా? నేనైతే మాస్క్ వేసుకొని బయటకు వెళ్తాను. ఇప్పుడు మరి టాస్క్కి నేను రెడీ, వెళ్తున్నా ఇప్పుడు బయటకు. లెట్స్ గో, చూస్తూ ఉండండి. టెన్ మొక్కలు ఉన్న ప్లేస్కి నేను వచ్చేసానండి. ఇప్పుడు నేను మొక్కని సెలెక్ట్ చేసుకోవాలి. మొక్కనైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. కానీ మొక్క హోమ్ బాస్ ఇచ్చిన టాస్క్ నీకోసం ఎంత రిస్క్ చేసి వచ్చాను తెలుసా? మామూలు రిస్క్ కాదు. బయట వచ్చేటప్పుడు పోలీసులు ఉన్నారు, వాళ్ళని దాటుకొని సజెషన్ చెప్పి హోమ్ బాస్ టాస్క్లో నేనే విన్ అవ్వాలి అనేసి చెప్పుకొని నేను వచ్చాను. ఇక్కడికి వస్తే ఈ మొక్క అండి, ఈ మొక్క ఎంత చెప్పారో తెలుసా? 200 అంటున్నారు. చూడు, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నీకు 200 అంటున్నారు. కానీ నీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందుకే 200 అన్నారు. కానీ నేను 200 ఇస్తాను అనుకున్నారా ఏంటి? 200 ఏమి ఇవ్వలేదు, 100 మాత్రమే ఇచ్చాను. ఆ 100 ఇవ్వడానికి ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారో తెలుసా? ఎంతసేపు. కానీ నేను ఎందుకు ఇస్తాను? ఇవ్వలేదు. సరే, ఇవన్నీ కాదులే. కానీ ఇప్పుడు ఈ మొక్కను నేను నాటాలి. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మర్చిపోవద్దు, మాస్క్ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి. ఏంటో హోమ్ బాస్ మంచి టాస్కే ఇచ్చావు, కానీ చాలా రిస్క్ అబ్బా. సరే, ఇప్పుడు మొక్క నాటడానికి వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళే దారిలో ఎన్ని ఫేస్ చేయాలో చూద్దాం. అబ్బా, చూసారు కదండి, నా ప్లేస్కి అయితే నేను సేఫ్గా చేరుకున్నాను. నా ప్లేస్కి నేను వచ్చేసాను. ఇంకేముంది, ఇంత నాటకం ఉంది. నేను ఇంత కష్టపడ్డాను. టంటడాన్, నా ప్లేస్కి అయితే నేను చేరుకున్నాను. అబ్బా, ఏంటో అండి, ఇప్పుడైతే మొక్కను నాటాలి. కానీ లాక్డౌన్ టైంలో మటుకి బయటికి వెళ్ళి, ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి టాస్కులు చేయాలంటే చాలా రిస్క్ అండి. కానీ హోమ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇక తప్పదు. కాబట్టి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నేనైతే ఈ కరోనా టైంలో లాక్డౌన్ వేసినప్పటి నుంచి అసలు నేను బయటకే వెళ్ళలేదు. ఇప్పుడే బయటకు వెళ్ళాను. మర్చిపోయానండి, ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఇదేం మొక్క తెలుసు కదా, ఇందాక చెప్పాను కదా, కలబంద. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా? కానీ దీన్ని కొంచెం కొంతమంది ఏంటంటే పెంచుకోరు. కొంతమంది ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే దీని ఉపయోగాలు ఏంటంటే, మనకి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే పరగడుపున దీన్ని పైన ఈ తోలు తీసేసి దీన్ని తింటే చాలా మంచిది. దీనివల్ల మళ్ళీ హెయిర్కి, తలకి అప్లై చేసుకున్నా కానీ చాలా మంచిది. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్కి ఉపయోగం ఉంది, మళ్ళీ హెయిర్ కానీ మనకి ఫేస్ మీద ఏదైనా చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను దీన్నే తీసుకొచ్చాను. చూద్దాం, ఇప్పుడు నాటుదాం దీన్ని. కానీ మరి ఘోరం కదా, 200 అంట ఈ మొక్క. అయినా నేను 200 ఇవ్వలేదులేండి, 100 ఇచ్చా. కానీ 100 కూడా ఎక్కువే. కాకపోతే ఎక్కువైనా కానీ ఇదేంటంటే దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తెచ్చుకోవడంలో తప్పు లేదు కదా, అందుకని నేను తీసుకొచ్చాను. మొక్క అయితే నాటేసాను. ఇక హోమ్ బాస్, ఇక మీరే చెప్పాలి, బాగా చేశాను, బాగా చేయలేదు, మీరే చెప్పాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, డన్, బాయ్. నేను మీ హోమ్ బాస్ కంటెస్టెంట్ హర్షిత అని. సో ఫైనలీ హోమ్ బాస్ షో అయితే స్టార్ట్ అయిపోయింది.
ఈరోజు మా మొట్టమొదటి టాస్క్ అయితే మాకు చెప్పేశారు. దాని పేరే హరితహారం. సో హరితహారం అంటే అందరికీ తెలిసిందే మొక్కల గురించి. సో ఏంటంటే ఇప్పుడు టాస్క్ ఎలా చేయాలో మాకైతే తెలుసు. ఎలా చేస్తామో చూడ్డానికి మీరు రెడీగా ఉన్నారా? పదండి టాస్క్లోకి దూకేద్దాం. సో ఇప్పుడు మొక్క కొనుక్కోడానికి వచ్చాం, రండి. సో ఇది లిల్లీ మొక్క. ఈరోజు మనం దీన్నే నాటబోతున్నాం, రండి. థ్యాంక్ యూ. సో ఫైనల్గా గార్డెన్కి వచ్చేసాం. ఎక్కడ ప్లాంట్ చేయాలో చూద్దాం, రండి. దేర్ కమ్. సో ఫైనల్లీ ఇప్పుడు మొక్క నాటబోతున్నాం, రండి. సో ఫ్రెండ్స్, లిల్లీ మొక్క వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. లిల్లీ మొక్క సువాసన వల్ల హార్ట్కి చాలా మంచిది. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే దాని సువాసన ద్వారా వాళ్ళ ఊపిరితిత్తుల నుంచి హార్ట్కి వెళ్ళి దాన్ని క్లీన్ చేస్తుంది అని అంటారు పెద్దలు. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలాసార్లు మా తాతగారు అన్నారు నా దగ్గర. మా తాతగారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంత పెద్ద గార్డెన్ లాగా మా సైట్ను ఒక గార్డెన్లా తయారు చేసి అందులో మంచి మంచి మొక్కలు, వాటి ఉపయోగాలన్నీ అందరికీ చెప్తూ ఉంటారు. బట్ మీరు ఇక్కడ ఉన్నంతకాలం మనం సేఫ్గా ఉంటాం. నేనైతే కాపాడుతున్నాను, మరి మీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ? తప్పకుండా నాటండి. మంచి రిజల్ట్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటాయి. మీకే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీకి కూడా యూజ్ అవుతుంది. ఒక మొక్క వదిలే ఆక్సిజన్ ఎంతో వేల మంది, లక్షల మంది పీల్చుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళందరికీ కొంచెం చోటు ఇవ్వండి మీరు కూడా. నేనైతే ఇవ్వడానికి సిద్ధమే, మీ చేతిలోనే ఉంది తర్వాత చేయాల్సింది. సో మొక్క నాటేసాం. ఇప్పుడు ఈ మొక్కకి లిల్లీ పువ్వులు వస్తే ఎలా వస్తాయో అక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, అలా వస్తే నేను పాతి మొక్కకి లిల్లీ పువ్వులు. అది ఆల్రెడీ నేను చిన్నప్పుడు నాటాను. చిన్నప్పుడు అంటే మరి ఎంతో కాదు, ఒక 3 years అవుతుందేమో మేబీ. సో ఇలా మొక్కలు నాటడం, గార్డెన్లో టైం స్పెండ్ చేయడం అంటే మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టం. అలాగే మీరు కూడా కొంచెం టైం కేటాయించుకుని మంచి మంచి మొక్కల్ని నాటి మంచి గార్డెన్ తయారు చేసుకుని ప్రశాంతంగా ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి కూర్చోండి. అక్కడ వచ్చే రిలీఫ్ ఇంకెక్కడా రాదు మీకు. నేచర్స్ రిలీఫ్ ఇస్ ద బెస్ట్ రిలీఫ్ ఇన్ ద వరల్డ్. హలో గైస్, ఐఎమ్ అనుష ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు హోమ్ వాజ్ నాకు హరితహారం టాస్క్ ఇచ్చారు. సో నేను మొక్కను తీసుకోవడానికి వచ్చిన, ఏం మొక్క తీసుకోవాలో నాకు తెలుస్తలేదు. లెట్స్ సీ. హలో గైస్, నేను మొక్కను పాతి పెట్టేస్తున్నా. ఇది తులసి మొక్క. ఇది మన హెల్త్ ఇష్యూస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది మనం రెగ్యులర్గా తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మన హిందూ సంప్రదాయం ప్రకారం దీన్ని మనం దేవతలాగా పూజిస్తాం. సైంటిఫిక్గా దీనికి చాలా ఏమంటారు యూజెస్ చాలా ఉన్నాయి దీనివి.
Hello guys, it's me your Harsha. Today my task is tree plantation. So now I'm going to take a trip for tree plantation. Wish me all the best. So guys, finally we reached to the nursery. Here we go. సో ఫైనల్లీ మనం తులసి చెట్టు తీసుకున్నాం. ఇంకొకసారి నర్సరీ చూద్దాం. రెండు సంఖ్యలలో చిన్న సంఖ్యతో కాన్సెప్ట్ 6 మెంబర్స్. So finally completed tree plantation. Save trees, save life. Stop deforestation. Reduce the global warming. Thank you. కొంబస్ యూట్యూబ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను. కొంబస్ యూట్యూబ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నుంచి కొంబస్ షో స్టార్ట్ అయిందండి. కొంబస్ గారు ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ టాస్క్కి వచ్చేసి మొక్కలు నాటమని చెప్పారండి. మామూలు రోజుల్లో మొక్కలంటే ఎక్కడికైతే వీళ్ళు తీసుకొస్తాం. అసలే లాక్డౌన్లో మొక్కలు ఎక్కడ అమ్ముతారండి, ఎవరు అమ్ముతారు? ఆ మొక్కల కోసం చెయ్యాలి, తప్పదు. హోంబస్ గారు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చెయ్యాలి. కాకపోతే హోంబస్ గారికి ఏం పని పాట లేకుండా ఉంటుంది. ఆయన మమ్మల్ని చంపేస్తున్నారు. మమ్మల్ని సెలెక్ట్ అయ్యాంగా తప్పదు, మా బాధలు మేము పడాలి. సరే రండి, మొక్క తీసుకొచ్చి నాటకి హోంబస్లోకి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మొక్క కోసం వెళ్తున్నాను. మొక్క కోసం అని చెప్పి బయటికి వెళ్తే ముక్కులు బ్లడ్ కరెక్ట్గా కొడుతున్నారు పోలీసులు. ఏమంటే ఇంకా ముందుకెళ్దాం, ఎంతమంది పోలీసులు ఉన్నారో చూద్దాం. అసలే రెడ్ జోను. అమ్మో, కొల్లబడి చేశారు. కొట్టారు కానీ బంగారు మొక్క దొరికిందండి. ఈ మొక్క తీసుకెళ్ళి హోంబస్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలి. రండి నాటుదాం. హాయ్ ఫ్రెండ్స్, మొక్క నాటుతాను, చూస్తూ ఉండండి. మొక్క ఎలా నాటుతాము. గుంట తీసుకోవాలి. గుంట తీసుకున్న తర్వాత గుంట నుంచి మట్టి తీసుకోవాలండి.
లైఫ్లో కూడా ఇప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. ఫస్ట్ టైం మా ఇంటి కోసం కాకుండా హోమ్ బాస్ ఇంటి కోసం చేస్తున్నాం. నిలబొచ్చింది మొక్క నిలబెట్టింది. ఇదండి నేను నాటిన మొక్క. దీని పేరు సన్నజాజి. ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మొక్క. శుభకార్యాలకి వాడుకోవచ్చు, అశుభకార్యాలకు కూడా వాడుకోవచ్చు. అశుభకార్యాలు అంటే మీకు చెప్పవసరం లేదుగా. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పూలు ఎందుకు బయటికి రావట్లేదు. శుభకార్యమైనా తలలో పూలు పెట్టుకోకుండా బయటికి రారు. ఎవరైనా పోయినా కానీ తలలో పూలు పెట్టుకోకుండా బయటికి రారు. ఇంకా శుభకార్యాలకు అందరా శోభనానికి వాడుకోవచ్చు. ఎక్కడ నచ్చితే అక్కడ వాడుకోవచ్చు. పూలు ఏ కార్యానికి కావాలంటే ఆ కార్యానికి వాడుకోవచ్చు. పూల గురించి చెప్పవసరం లేదుగా. పూలే ప్రపంచానికి మూలం అని చెప్పేసి ఆడవాళ్ళు కొత్త సామెత కూడా కనిపెట్టారు. ఇదండి మేము నాటిన మొక్క. మీరు కూడా ఇలాగే మొక్కలు నాటుతుండండి. మొక్కల్ని కాపాడండి. మనల్ని మనం కాపాడుకోవాలి. మొక్కలు అంటూ ఉంటేనే మనం బతికేది. ఎందుకంటే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మన ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మొక్కలు మన ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాయి. అది బెస్ట్. మీరు కూడా మొక్కలు నాటండి. నేను రోహిణి ఫ్రమ్ విశాఖపట్నం. ఈ రోజైతే హోమ్ బాస్ స్టార్టింగ్ డే 50 days జర్నీ చేస్తున్న నాతో పాటు 15 contestants అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ రోజు టాస్క్ అయితే హారం అనే దాని మీద ఇచ్చారు. అంటే హారం అంటే ఏంటి, ఆహారం మీద టాస్క్ అయితే కాదు. అండ్ ఇంకేమనుకుంటున్నారు, ఉమెన్స్ చేసుకునే హారం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఏంటంటే ఫస్ట్ టాస్క్ హరితహారం అని హోమ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ రోజు టాస్క్ లో నేనేం చేయబోతున్నానంటే తులసి మొక్కని నాటబోతున్నాను. మీరు కూడా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. తులసి మొక్కల గురించి చాలా యూజెస్ ఉన్నాయి. మనం నాటడం వల్ల, చెట్లు నాటడం వల్ల మనకి చాలా చాలా మానవ మనుగడ అనేది సాధ్యమవుతుంది. ఈ తులసి మొక్క వల్ల ఏంటంటే దాని స్మెల్ మనం పీల్చుకున్నా సరే మనకు ఒక ప్రాణశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాటి ఆకులు తినడం వల్ల మనకి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. అదేవిధంగా బ్రీతింగ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి మొటిమలు, స్కిన్ డిసీజెస్ చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళు తులసాకు రసాన్ని, ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే కనుక చాలా 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 ఒక మంచి ఆయిల్మెంట్ లాగా, మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మీరు కూడా ఇలానే హరితాహారాన్ని పాటించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇప్పుడైతే మనం మొక్కలు తీసుకోవడానికి వెళ్దాం. వచ్చేయండి. ఇప్పుడైతే మనం వచ్చేసాం ఈ తులసి మొక్కని నాటడానికి. చెప్పాను కదా ఈరోజు హోమ్ బాస్ ఏం టాస్క్ ఇచ్చారు మనకి, హరితహారం. నేనైతే తీసుకున్నాను. ఆల్రెడీ మనం దీనికోసం ఏమేమైతే మనకి యూజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీతో చెప్పడం జరిగింది. నేనైతే ఇప్పుడు నాకు హోమ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చినప్పుడు నా 7th క్లాస్ మెమోరీస్ అన్నీ కూడా నాకు గుర్తు వచ్చాయి తెలుసా. ఎందుకంటే స్కూల్లో ఒకరోజు గార్డెన్ ఉంటుంది. గార్డెన్లో మాకు ఒక టీం పెట్టి మీరు అందరూ రోజుకు ఒక మొక్క తీసుకురావాలి, ఇక్కడ పెట్టాలి అని చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఈ హోమ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల 7th క్లాస్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ హోమ్ బాస్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే కార్యక్రమంలో వెళ్దాం. దీనికోసం చాలా సాంగ్స్ ఆల్బమ్ క్రియేట్ చేశారు తెలుసా. చెట్టమ్మ చెట్టమ్మ ఓ పచ్చని చెట్టమ్మ. మనం పండగలవని, పబ్బాలవని ఈ చెట్లు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన పండుగలు వస్తే ఇంటి ముందు మామిడి తోరణాలు పెడతాము. అదేవిధంగా ఒక పండగలకి, పెళ్ళిళ్ళకి వెళ్తే మనకి బంతి పువ్వులతోనే కదా ఎక్కువ ఉంటుంది. సో మొత్తానికి చెప్పాలంటే మనకి చెట్టు లేనిది, మొక్కలు లేనిది మానవ మనుగడ సాధ్యం కాదు. ఇది మనందరి బాధ్యత. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. హోమ్ బాస్ ఈరోజు మీరు ఇచ్చిన టాస్క్ ఫినిష్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గారావు. హోమ్ బాస్ గేమ్ షోలో ఈరోజే మొదటి టాస్క్ ఇచ్చారు.
అదేంటంటే హరితహారం. ఈ హరితహారం గురించి చెప్పారు. అది మొక్కను నాటాలంట. అది ఇప్పుడంటే నేను ఏ మొక్క నాటాలో ఏంటో తెలియట్లేదు. సో అందుకనే నేను మొక్కని వెళ్ళి ఎత్తికి దాన్ని తీసుకొచ్చి నాటాలనుకుంటున్నాను. అందుకే వెతకడానికి వెళ్తున్నాను. అదే మొక్క అంటే మల్లెపూల మొక్క. అదేంటంటే ఇక ఇక్కడ మా ఇంటి పక్కన పెరట్లో నాటుతున్నాను. సో చూడండి. ఇలా మొక్కను నాటడం అయింది. వాటర్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా, మొక్కను నాటేశాను. ఇప్పుడు ఏంటంటే దానికి ఆ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా వాటి మీద మొక్కు చూపిస్తారు. నెక్స్ట్ జల్లో పెట్టుకొని ఏమైనా ఫంక్షన్స్ కానీ ఇంకా వగేర అంటే ట్రెడిషనల్గా జరుగుతుంటాయి కదా, వాటికి ఉపయోగిస్తుంటారు. మల్లెపూలు అంటే మ్యాక్సిమం ఆడవాళ్ళు ఎక్కువగా మొక్కు చూపిస్తారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తెలుసు కదా, కన్నింగ్ హీరోలు ఉంటారు. అంటే లైక్ ఒక విలేజ్లో రేప్ చేయడం గట్రా అలా అంటే అలా ఏమైనా యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు వాళ్ళు చేతికి కట్టుకొని వెళ్తుంటారు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే అబ్బాయిలకి మల్లెపూలకి ఏంటంటే ఆ యొక్క పరిమళం అంటే వాటి నుంచి వచ్చే ఒక పరిమళాన్ని బాగా ఆస్వాదిస్తారు అన్నమాట. అందుకనే శోభనం గదిలోని మొత్తం బెడ్ పైన అన్నీ బాగా మల్లెపూల గడ్డ వేసి సెట్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను సబిత ఫ్రమ్ ఖమ్మం. గుర్తున్నాను కదా, ఏంటి వర్షంలో నిలబడి గొడుగు పట్టుకొని మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, మా హోమ్ బాస్కి ఏం పని లేదు. ఈ వర్షంలో కూడా మాకు టాస్క్ ఇచ్చారు. సో తప్పదుగా చేయాలి, మీ అందరి అభిమానం కోసమైనా చేయాలి. కాబట్టి ఇస్తే ఇచ్చారు కానీ హరితహారం గురించి ఇచ్చారు కాబట్టి మంచిదే. ఏం చేద్దాం, ఇప్పుడు పోయి మనం మొక్క ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు, దొంగతనం చేస్తుందా. పోయి మొక్క పీక్కొచ్చి నాటుతా. నన్ను ఫాలో అవ్వండి. ఎలా ఏ మొక్క తీసుకొస్తాను అని ఎగ్జైట్మెంట్ ఉంటే నన్ను ఫాలో అవ్వండి. వచ్చేయండి. ఎక్కడికో వెళ్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? చెప్పాగా, దొంగతనం. ఎవరు తలుపులు వేసుకొని ఉంటారా, ఎవరింట్లో పోయి తీసుకొద్దామా అని చూస్తున్నా. కొనుక్కొచ్చుకోవచ్చు అనుకో, కొనుక్కొచ్చుకుంటే థ్రిల్ ఉండదు, దెబ్బకొచ్చుకుంటే థ్రిల్ ఉంటుంది. అందుకనే పోతున్నా. నాకు ఒక ఇల్లు కనపడుతుంది, ఇప్పుడే కన్నేసా. అక్కడికి పోయి మొక్క ఏళ్ళే దేత్తడి పోచమ్మ గుడి, వాళ్ళ అమ్మమ్మ బడి. వచ్చేయండి. హోమ్ వాష్ చేయబట్టి ఎన్ని కష్టాలో. ఇదే ఇల్లు చెప్పాగా, ఎవరికి చెప్పకండి, సైలెంట్. ఎవ్వరు లేరు, మనయే మొత్తం. ఎవరైనా ఉన్నారేమో ఇంట్లో అని మేమే. ఏం తీసుకెళ్ళడానికి వచ్చినా? ఏం లేదు, కరోనా వస్తుంది, జాగ్రత్తగా ఉన్నది చెప్తామని మాకు తెలుసులే. వెళ్తా కానీ ఏంది మేళ దొంగ పడుతాను. మొక్కలు బాగున్నాయి ఆంటీ. మొక్కలు బాగుంటే తీసుకెళ్తావు ఏంది మొత్తం? లేదా ఆంటీ, బాగున్నాయి. ఏమో తీసుకెళ్తావేమో అని. నడు ఎవరు లేనప్పుడు వచ్చి మొక్కలని తీసుకోపోతారు. లేదా ఆంటీ, వెళ్ళండి. మీ ఆయన అడిగిందని చెప్పి. అబ్బా, దొరికిపోయా ఆంటీ దగ్గర. అబ్బా సరే, ఏం కాదులే. ఇంకో దగ్గర 10 days
అక్కడైనా కనీసం దొరికిద్దేమో ట్రై వచ్చేసా. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, వీళ్ళు ఇన్సైడ్ చుట్టూ ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు ఒక మొక్క నచ్చింది, దీన్ని వదిలేసి వెళ్ళాలనిపించలేదు. ఆ మొక్క ఏంటనుకుంటున్నారా? ఇగో చూడండి, కరివేపాకు మొక్క ఎంత బాగుంది కదా. సో దీన్ని తీసుకెళ్ళినాం మనం. హ్యాపీ బర్త్డే టు యూ, కమాన్ విష్ చేయండి అందరూ. వచ్చింది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మనం హోమ్ వాష్ చూపిద్దాం. తవ్వడం అయితే అయింది, తీస్తున్నా మట్టి. చూసారు కదా మట్టి. ఇప్పుడు వాటర్ తీసుకెళ్ళాలి, వాటర్ తీసుకొచ్చి మొక్క నాటాలి. ఓకేనా? వాటర్ అయితే తీసుకొచ్చా, చూసారా అయిపోయింది. గుంట తవ్వాను అండ్ ఇంకా మొక్క నాటడమే. చూడండి ఎంత గ్రీన్గా ఉంది, ఎంత బాగుంది కదా. ఇంకా నాటుతున్నాను. ఓకే, బూడ్ పైన ఇప్పుడు నవ్వు వాటర్ పోయాలి. ఓకేనా? అమ్మా వాటర్ ఎందుకు ఎక్కువ పోయలేదంటే అసలు వర్షం వస్తుంది కదా, అండ్ వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు మొక్కకి, ఎందుకంటే చచ్చిపోతుంది అది. సో ఓకే, హోమ్ వాష్ చూడండి, నేను టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ వ్యూవర్స్ మీ అందరికీ చెప్తున్నా ఒకటి, కరివేపాకు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎక్కువగా చాలా మంది ఏంటంటే ఆహారంలో కరివేపాకులు తీసుకోరు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చెప్తున్నా కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అందుకే నేను ఈ హరితహారం టాస్క్లో నేను కరివేపాకుని ఎంచుకున్నాను మీ అందరికి చెప్దామని. సో చాలా మందికి తెలిసిందే, అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా, కరివేపాకు తినడం వల్ల కంటికి చాలా మంచిదని. అది నిజమే. అండ్ కంటికి కాదండి, ఇంకా కాలేయం దెబ్బతిన్న వాళ్ళు, గుండెకి సంబంధించిన వాళ్ళు, లివర్కి సంబంధించిన వాళ్ళు, ఇక అన్ని మన ఒంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ కరివేపాకు వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కరివేపాకులో చాలా యూజెస్ ఉన్నాయి, కానీ దయచేసి తీసుకోండి. కరివేపాకు తీసుకోవడం వల్ల మనకే మంచిది, దీని ఎవరు పక్కన పెట్టొద్దు. అండ్ మీకు దీనివల్ల ఉపయోగాలు ఉంది కాబట్టి నేను ఈరోజు హరితహారం టాస్క్లో నేను తీసుకున్నాను మీకు చెప్దామని. ఇప్పటి నుంచి ఎవరు కరివేపాకు నెగ్లెక్ట్ చేయొద్దు. సో అందరూ ఆహారంలో కరివేపాకును తీసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ టాస్క్లో కంప్లీట్ చేశాను. సో మీ అందరికీ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి అండ్ నాకు ఓట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మాస్క్ తీసి మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్ని ఫ్రమ్ గుంటూరు డిస్టిక్. అసలుకి లాక్డౌన్ టైం, ఈ ఓం బాస్ గారు నాకు హరితహారం టాస్క్ ఇచ్చారు. ఎలా చేయాలబ్బా, ఎక్కడి నుంచి మొక్కలు తీసుకురావాలి? నా ఓం బాస్ గేమ్ షోలో నాకు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే దీనికోసం బయటికి వెళ్తూ ఒక చెట్టు కోసం ఒక మొక్క కోసం వెళ్తే చాలా హ్యాపీగా ఉంది. దొరక్క నాకు జాంకాయల చెట్టు దొరికింది, మొక్క దొరికింది. చూడండి, తీసుకొచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే తెలుసా? తెలీదు, నాకే తెలీదు. ఇప్పుడు నేను నాటేస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మొక్క తెచ్చాను, నాటుతున్నాను. ఇదిగోండి, ఇదే మొక్క, ఇదే తెచ్చి నాటుతున్నాను. సరిగ్గా ఉండు, సరిగ్గా ఉండు. అమ్మా, ఇదిగోండి మొక్క నిల్చుంది. మొక్క ఇది జాంకాయ చెట్టు అండి. ఈ జామ అందరు తింటే బాగుంటుందండి. ఇష్టంగా కూడా ఇసిరేస్తారు, ఇష్టంగా కూడా తింటారు. చాలామంది ఇష్టంగా కూడా తింటారు. అదే విషయం. ఇది అందరూ ఇష్టంగా కూడా బాల్ మీద కూడా ఇసిరేసుకుంటారండి. ఏంటంటే ఇది జామకాయ అండి. ఇది తింటే ఒక్కొక్క ఒంట్లో
విటమిన్ పెరుగుద్దండి, విటమిన్స్ పెరుగుతాయండి, చాలా బాగుంటాయండి. ఈ చెట్టే ఈ జాంకాయ తింటే అందంగా కూడా వస్తామండి, అందంగా కూడా వస్తాం, చాలా హ్యాపీగా బ్యూటీగా వస్తాం. ఈ చెట్టులో జాంకాయ తిన్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి. హాయ్ అండి, సరే అండి, బాయ్. హోమ్ బాస్ గారు నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ హోమ్ బాస్ వెంకటేష్ మాట్లాడుతున్నాను. హోమ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో ఫస్ట్ టాస్క్ వచ్చేసి హరితహార కార్యక్రమం. ఈ హరితహార కార్యక్రమంలో మనం ఏం చేయాలంటే మొదటిగా ఏదైనా ఒక మొక్కను తెచ్చి దాన్ని నాటి ఆ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు దానివల్ల లాభాలు ఏంటి అనే దానిపైన ఈ టాస్క్ ఇవ్వడం జరిగినది అన్నట్టు. అయితే ముందు మనం ఒక మొక్కను తెచ్చి దాన్ని నాటుదాం. ఇప్పుడు మనం తీసుకోబోయే మొక్క వచ్చేసి అల్లనేరేడు వల్ల చెట్టు. ఇదిగో మనం తీసుకోబోయే మొక్క ఇదే. దీన్ని ఇప్పుడు మనం ఒక దగ్గర పాతుదాం. ఫస్ట్గా మనం వచ్చేసి దీన్ని గుంత తవ్వాలి. మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వీటికి కాసే మనం తింటాం. ఇవి నల్లగా చిన్నగా ఏంటంటే మన రక్తం ఎర్రగా మారడానికి కారణం ఈ ఉండే పళ్ళు మనకు చాలా విధంగా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనం పాతుకుందాం అన్నట్టు. ఈ తర్వాత ఈ చెట్టుని కొంచెం మట్టి ఉల్ల తీసేసి చెప్పాలంటే ఈ హరితహార కార్యక్రమం ఇవ్వడం వల్ల ఫస్ట్ టాస్క్ ఈ హరితహారం మొక్కలు నాటడం ఫస్ట్ అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెట్ల వల్లనే మనం మనిషి బతుకుతున్నది, చెట్ల వల్లనే మనం కావాలి, ఆహారం అనేది మన కేవలం చెట్ల వల్లనే దొరుకుతుంది. కాబట్టి మనం ఈ చెట్లను బాగా కాపాడుకోవాలి. ఎందుకంటే చెట్లు లేకపోతే మనిషి కూడా మానవ జీవనం మనం చెట్లను నాటు. పోసేసి దాని చుట్టుపక్కల కొంచెం కంచెలా ఏర్పడదు. ఎందుకంటే పశువులు కానీ ఏదైనా సరే వాటికి ఆటంకం కలగకుండా చేద్దామన్నట్టు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చెట్టు వాటేసాం కదా, ఇప్పుడు చెట్టుకు మొత్తం చుట్టుపక్కల మొత్తం వాటర్ పోసేయాలి. ఈ విధంగా మనకు చెట్లకు వాటర్ పోసేసినామంటే ఓకే. ఈ విధంగా మనం చెట్టుని నాటేస్తాం. కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి హోమ్ బాస్ రియాలిటీ షోలో మొదట వచ్చేసి టాస్క్ హరితహార కార్యక్రమం. హరితహార కార్యక్రమం ఇప్పటితో ముగిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ బాస్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. హోమ్ బాస్ గారు మనకు మొత్తం టాస్క్ హరితహారం ఇచ్చారు. నేను మొక్క తీసుకోవడానికి అది ఏదైనా మంచి మొక్క
టాస్క్ ఇచ్చినందుకు. దీని పక్కన అన్ని ముళ్ళు ఉన్నాయి, దీన్ని తీయాలి. నాకు కొద్దిగా చేతుకు కుచ్చుకుంటున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. తీసుకుంటున్నాను దీని తర్వాత వీడియో. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అంజీ నా కోసం హెల్ప్ చేస్తున్నాడు. అలాగనే నా కోసం ఒక చెట్టు తీసుకుని, నేను చెట్టు తీసుకుంటే ఆయన వేరే చెట్టు తీసుకుందామన్నాడు. ఆ చెట్టు తీరా ఇవి కాదని అవి ఇట్లా తీసుకుందామని చెప్పిండు. ఇది దీనికంటే అది ఇంకా ఇది ఒకటే పెట్టు, ఇది ఒకటి పెట్టడం తర్వాత. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.